వాడపల్లిలో శరవేగంగా అభివృద్ధి పనులు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్ష. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేగంగా అభివృద్ధి పనులు. అక్టోబర్ 10 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుమల తరహాలో కంపార్ట్మెంట్ల ఏర్పాటు, స్లాట్ విధానం. బుధవారం ఎమ్మెల్యే ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. వకులమాత అన్నదాన భవనం, కోనేరు, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని చూశారు. ముఖ్యాంశాలు. గత శనివారం 1,00,000కు పైగా భక్తులు విచ్చేసి రికార్డు ఆదాయం. భక్తుల సౌకర్యార్థం సెంట్రలైజ్డ్ కిచెన్, డార్మిటరీ, 54 గదుల ప్రణాళికలు. 14 కోట్ల రూపాయలు అంచనాలతో కంపార్ట్మెంట్లు నిర్మాణానికి డిజైన్ సిద్ధం. రూ.1.25 కోట్లతో క్యూ లైన్ల అభివృద్ధి, పార్కింగ్ విస్తరణ. వాడపల్లి రహదారి డబుల్ లైన్, ఆలయ వెనుక ఎస్కలేటర్, మాడవీధుల విస్తరణ. రథశాల, కోనేరు అభివృద్ధి, టూరిజం ప్రాజెక్టులు కూడా ప్రణాళికలో భాగం. ఎమ్మెల్యే మాట్లాడుతూ, తిరుమల తరహాలో వాడపల్లిని తీర్చిదిద్దడానికి అధికారులు, పెద్దలు కృషి చేస్తున్నారని తెలిపారు. అది క్లియర్ అయిన వెంటనే అక్కడ 54 రూములు, 4 డార్మిటరీస్ వచ్చే విధంగా తొలి విడత రెసిడెన్షియల్ అంటే వచ్చే భక్తులు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా మొదలుపెట్టించడానికి కృషి చేస్తూ ఉన్నాం. మరి శరవేగంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ జరుగుతున్న అభివృద్ధి వచ్చే భక్తులకు ఏమాత్రం కూడా సరిపెట్టలేని పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి శనివారం 7 వారాల వెంకన్న 7 ప్రదక్షిణలు 7 శనివారాలు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తండోపదండాలుగా భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. గత శనివారం సెకండ్ సాటర్డే రావటం చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయి భక్తులందరూ కూడా 1,00,000 పైగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా విశేషం. ఏనాడు చూడనటువంటి రికార్డు స్థాయి ఆదాయం కూడా ఆ రోజున దేవాలయానికి భక్తులు అందివ్వడం జరిగింది. కానీ ఇక్కడ దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే గుమ్మాలు వెడల్పు చేయడం ద్వారా భక్తులు ఇబ్బందులు లేకుండా గంటల తరబడి పట్టే దర్శనాన్ని చాలా తక్కువ సమయానికి ఈ యొక్క ఏర్పాట్ల ద్వారా సులువైంది. చాలా భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా స్లాట్ల విధానం కింద కూడా తీసుకురావడం జరిగింది. చంటి పిల్లలకి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి, ఆ చంటి పిల్లలతో పాటు తల్లులు కూడా దర్శనం చేసుకునేలాగా ఇంతవరకు ఒక స్లాట్ కింద దర్శనం ఏర్పాట్లు జరిగాయి. తొందరలోనే 2వ స్లాట్ కూడా పెట్టి 2 దశల్లో చంటి పిల్లల తల్లుళ్ళు లేదా గర్భిణీ స్త్రీ ఇటువంటి వారు ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా సులువుగా దర్శనం అయ్యే విధంగా కూడా కొత్తగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని నేను డీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. త్వరలోనే 2 స్లాట్ల కింద ఏమాత్రం ఇబ్బందులు పడకుండా చంటి పిల్లల తల్లులు ఫ్రీగా దర్శనం చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు మొదలు పెట్టబోతూ ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు అక్టోబర్ 10వ తేదీ కదా, అక్టోబర్ 10వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. దానిని తగ్గని రీతిలో తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తర్వాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోనసీమ తిరుపతిలో రేపు అక్టోబర్ 10న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం కావాలనేది కూడా అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటికే వారు ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ విధంగా ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరిగే విధంగా కృషి చేయటం, తగిన ఏర్పాట్లు చేయడానికి కృషి చేయడం. అదేవిధంగా మరి ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ డార్మెటరీస్ రూములు ఒక 12 కోట్ల రూపాయలతోటి, అదేవిధంగా ఇంకా దర్శనాలు ఇంకా రెగ్యులేట్ చేయడం కోసం ఒక కంపార్ట్మెంట్లుగా కట్టి తిరుపతి తరహాలో కంపార్ట్మెంట్ల ద్వారా క్యూ లైన్ల ద్వారా దర్శనం స్లాట్ల విధానంలో దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. దానికి 14 కోట్ల రూపాయలు అంచనాలు వేశారు. ఆ డిజైన్స్ ప్లాన్స్ రెడీ అవుతూ ఉన్నాయి. ఈ యొక్క దీన్ని కూడా తొందరలో మంజూరు చేయించుకుని ఒక పక్క రూములు, డార్మెటరీసు, కంపార్ట్మెంట్సు,
ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా టెండర్లు పిలిచాం. 20వ తారీఖున చాలా టెండర్స్ ఉన్నాయి. 1,25,00,000 రూపాయలతో గృహ సంకల్పం వద్ద క్యూ లైన్స్ కోసం, అదేవిధంగా టెన్సైల్ స్ట్రక్చర్ సెట్స్ కూడా షేడ్ ఉండే విధంగా 1,16,00,000 రూపాయలతోటి అవి కూడా టెండర్స్ పిలవడం జరిగింది. ఇంకా లెవెలింగ్ చేయాలి. ఎప్పుడైతే వరదలు వర్షాలు తగ్గుతాయో అక్కడ ఉన్నటువంటి 7 ఎకరాల స్థలం కదా 8 ఎకరాల స్థలాన్ని కూడా లెవెలింగ్ చేయటం, దాంతో ఇంకా అదనంగా స్థలాన్ని సమకూర్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా చాలా చురుకుగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మంజూరు చేయించుకుని పూర్తి చేయాలనే ఆలోచనతో ఇప్పటికే పాత పార్కింగ్ ఏరియాలోంచి సిమెంట్ రోడ్లు కూడా తీసుకురావడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఆనం రామారెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఏదంటే కొత్త బ్రిడ్జి నుంచి వాడపల్లి ఊరు వరకు ఉన్న రోడ్డుని డబల్ లేన్ రోడ్డు చేయాలి. ఇంకొక 10-12 మీటర్ల స్థలం 12 మీటర్ల స్థలమైనా కావాలని కోరడం జరిగింది. వారు నేను వస్తాను, స్వయంగా వచ్చి చూసి దానికి అనుమతులు మంజూరు చేస్తాను, ఆ డబల్ లేన్ రోడ్డు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అని మంత్రి గారు కూడా చెప్పారు. వారు వచ్చినప్పుడు ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఆ డబల్ లేన్ చేయడానికి కూడా దానికి ఉన్న అవకాశాలన్నీ పరిశీలిస్తున్నాం. ఆల్రెడీ ఆ భూమిని కూడా క్యాలిక్యులేట్ చేసి ఎంత భూమి పడుతుంది, ఏ విధంగా ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి అంచనాలన్నీ కూడా కమిషనర్ గారి దగ్గర పంపించాం. దానికి ఒక 6 కోట్ల రూపాయలు ఈ భూసేకరణకు అవసరం అవుతాయి అంటున్నారు. ఆ రోడ్డు కూడా డబల్ లేన్ రోడ్డు, ఆర్ఎన్బి రోడ్డు డబల్ లేన్ డివైడర్, సెంటర్ డివైడర్ తీసుకొచ్చి ఇంకొక రోడ్డు వచ్చేలా కూడా ప్రయత్నం చేయడానికి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఎస్కలేటర్స్ కూడా పెట్టాలండి. బ్యాక్ సైడ్ ఏదైతే వచ్చి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా చుట్టూ మాడ వీధుల్లో తిరుగుతూ ఉన్నారు, వారికి అడ్డంగా ఉండడం కోసం మనం ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు పెట్టాం. అది కాకుండా ఎస్కలేటర్స్ కూడా పెడితే వృద్ధులకు కానీ ఇంకా కొంతమంది మొఖాల నొప్పులతో ఇబ్బందులు పడే వారికి కూడా అవకాశం ఉంటుందనేది ఆలోచనతో బ్యాక్ సైడ్ ఒక ఎక్సలేటర్ కూడా ఏర్పాటు చేయాలని ఇప్పుడే ఎండోమెంట్ డిఈ గారు వీళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అది కూడా ప్రపోజల్స్ రన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాడ వీధులు కూడా వెడల్పు చేయాలని ఆలోచన ఉంది. 40 అడుగులు తక్కువ కాకుండా 4 వైపులా మాడ వీధులు భక్తులు ఏ నమ్మకంతో అయితే 7 ప్రదక్షిణలు 7 శనివారాలని కోరుకుంటూ స్వామివారి మీద నమ్మకంతో వస్తూ ఉన్నారు, వారికి సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా అక్కడ స్థలానికి సంబంధించిన వారితో మాట్లాడుతూ ఉన్నాం. ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను. అక్కడ ఎవరైతే స్థలం యజమానులు ఉన్నారో వారిని పిలిచి మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని ఆక్రమణలు తొలగించాలని, కానీ ఈ మాడవీధులకు సంబంధించి కొంత దేవస్థాన భూ ఉంది, కొంత ప్రైవేట్ భూ ఉంది, వారిని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. వారికి ఏదో విధంగా ఆర్థిక తోడ్పాటు ఇచ్చి అది ఖాళీ చేయించి 4 మాడ వీధుల్లో 40 అడుగులు తక్కువ కాకుండా భక్తులు రేపు ఒక 7 శనివారాలు 7 ప్రదక్షిణ జరపడం చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా తీర్చిదిద్దడానికి ఆలోచన చేస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. ఒక పక్క రథశాల నిర్మాణాన్ని మొదలు పెడతా ఉన్నాం, కోనేరుని పూర్తి చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా పాత ఏదైతే మొన్న కొత్త పార్కింగ్ ఏరియా యువతల పక్క ఉన్న పార్కింగ్ ఏరియా నుంచి ఏటుగట్టు మీదుగా రోడ్డు దశల వారీగా అది ఓబలంక, అదేవిధంగా రావులపాలెం, గౌతమి బ్రిడ్జ్ వరకు కూడా తీసుకెళ్ళాలనేది ఆలోచన ఉంది. ఆల్రెడీ రుడాకు 1 కోటి రూపాయలు ఇవ్వమని అడిగాను. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు ఉంటే 1 కోటి రూపాయలు ఇమ్మని లెటర్లు పెట్టడం జరిగింది. అలాగే ఎన్ఆర్జీఎస్లో కూడా ట్రై చేస్తాం. ఏదో విధంగా 1 కోటి రూపాయలైనా తెచ్చుకుని ఈ ఏటుగట్టు మీద రోడ్డును కూడా దాన్ని ఒక తారు రోడ్డుగా మంచి రోడ్డుగా తీసుకువెళ్ళి లింకప్ చేయాలా, అన్ని పక్కల నుంచి భక్తులు వచ్చేలాగనేది ఒక సెకండ్ వే అటు కూడా ఫ్లడ్ బ్యాంక్ రోడ్డు కూడా డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది. మొదటి విడతగా అక్కడ పార్కింగ్